హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మన యూట్యూబ్ ఛానల్ కి మెంబర్షిప్ ను ఆన్ చేసుకొని జాయిన్ బటన్ ఏ విధంగా తీసుకురావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరి యూట్యూబ్ ఛానల్ అయితే మోనిటైజేషన్ అయిందో వాళ్ళు సెట్టింగ్ చేసుకోండి, మీకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది ఎవరైనా జాయిన్ అయితే. సో అసలు ఈ మెంబర్షిప్ ఏంటి, జాయిన్ బటన్ ఏంటో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్న తెలుగు టెక్ ఆఫీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి. నేను ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ జాయిన్ బటన్ ఉంటుంది. ఈ జాయిన్ బటన్ నేను ఎందుకు పెట్టుకున్నానంటే, ఎవరైనా నా ఛానల్ ఓపెన్ చేసి జాయిన్ బటన్ మీద క్లిక్ చేసుకొని ఏదన్నా మనం ప్లాన్స్ పెట్టుకోవాలన్నమాట. నేనేంటంటే సిల్వర్ ప్లాన్ పెట్టుకున్నాను, గోల్డ్ ప్లాన్ పెట్టుకున్నాను, ఇక్కడ డైమండ్ ప్లాన్ పెట్టుకున్నాను. వీటి ప్లాన్స్ అనొచ్చు, లేకపోతే లెవెల్స్ అనొచ్చు, మీ ఇష్టం ఎట్లా పిలుచుకున్నా నో ప్రాబ్లం. ఇదిగోండి, నేను సిల్వర్ లెవెల్ అని పెట్టుకున్నాను, 59 రూపీస్ ప్లాన్ పెట్టుకున్నాను. మీరు కూడా అంతే, మీ ఛానల్ కూడా మోనిటైజేషన్ అయితే మెంబర్షిప్ ని ఎనేబుల్ చేసుకొని ఇట్లా జాయిన్ బటన్ పెట్టుకోవచ్చు. మీరు కూడా మీకు ఎంత ప్రైజ్ అయితే మీరు అంత ప్రైజ్లు పెట్టుకోవచ్చు. అసలు ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటంటే, మీరు ఒక కంటెంట్ క్రియేటర్, మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీ ఛానల్లో వీడియోస్ పెడతా ఉంటారు, చాలా మంది చూస్తూ ఉంటారు. సో అన్ని వీడియోస్ షేర్ చేస్తే పబ్లిక్లోకి వెళ్ళిపోతాయి. అట్లా కాదనమాట. మీరేంటంటే ఓన్లీ పర్టికులర్ మెంబర్స్ వరకు మీ వీడియోని పెట్టుకోవచ్చు. ఎట్లాగంటే ఇప్పుడు మనం ఒక వీడియోని క్రియేట్ చేస్తాం, క్రియేట్ చేసిన తర్వాత టైటిల్, థంబ్నెయిల్, ట్యాగ్స్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత పబ్లిక్లో పెడతాం. పబ్లిక్లో కాకుండా కిందకి ఇంకొక ఆప్షన్ ఉంటుంది అనమాట, ఓన్లీ మెంబర్స్ అని చెప్పేసి. అది మెంబర్షిప్ పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే మెంబర్షిప్ని ఎనేబుల్ చేసి జాయిన్ బటన్ వచ్చిన వాళ్ళకి మాత్రమే అక్కడ ఓన్లీ మెంబర్స్ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో నాకు ఆల్రెడీ వచ్చింది, నేను కొంతమందికి పెట్టాను అనమాట. మనం వీడియోని అప్లోడ్ చేసే టైంలోనే ఏ లెవెల్ వాళ్ళకి మాత్రమే పెట్టుకోవాలో కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి, నా దానికి సిల్వర్ ఉంది, గోల్డ్ ఉంది, డైమండ్ ఉంది. నేనేంటి టెక్ వీడియోస్ చేస్తాను అనమాట. టెక్ వీడియోస్లో ఇప్పుడు దీనికి టెక్ వీడియోస్ యూట్యూబ్ అప్డేట్స్ ఇస్తా. యూట్యూబ్ గురించి ఏదన్నా అప్డేట్ లేదన్నా వచ్చింది అనుకోండి, నేనేం చేస్తా, వెంటనే ఎవరైతే నా సబ్స్క్రైబర్స్ అంటే ఈ మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే వెళ్ళేలాగా పెడతాను అనమాట ఫస్ట్. ఎందుకంటే వీళ్ళు మనీ పే చేసి నాకు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు, నాకు కొంచెం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నారు. సో మీకు కూడా మీ దగ్గర కూడా ఏదన్నా ఉంటే, టాలెంట్ ఉంటే, ఓన్లీ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే పెట్టుకునేలాగా, వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్ కానీ ఆ కమ్యూనిటీ పోస్టులు కానీ వెళ్ళేలాగా మనం సెట్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా. మన ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఏదన్నా మెంబర్స్కి మాత్రమే ఇచ్చేలాగా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూసుకోండి సిల్వర్ లెవెల్ పెట్టాను అనమాట. సిల్వర్ లెవెల్లో మనం పెట్టుకోవచ్చు. వాళ్ళ సిల్వర్ లెవెల్ తీసుకుంటే ఏ బెనిఫిట్స్ వస్తాయి. మీరేంటి, నేను ఇక్కడ సిల్వర్ లెవెల్ పెట్టుకున్నాను, మీరు లెవెల్ పేర్స్ అనేది మీ ఇష్టం వచ్చింది సెట్ చేసుకోవచ్చు. నేను 59 రూపీస్ పెట్టి తీసుకుంటే ఎవరైతే నా ఛానల్లో కామెంట్ చేస్తారో ఏదన్నా వీడియోకి, దానికి పక్కా రిప్లై ఇస్తానని పెట్టాను. నెక్స్ట్ కామెంట్స్కి లవ్ సింబల్ ఇస్తా, సూపర్ సపోర్ట్ అని పెట్టాను. 59 రూపీస్ పెట్టుకొని మీరు తీసుకున్నారు అనుకోండి ఈ లెవెల్ని, మీకు బెనిఫిట్స్ మొత్తం వస్తాయి నా సైడ్ నుంచి. అదే మీరు గోల్డ్ లెవెల్ తీసుకుంటే 199 పెట్టి మెంబర్కి ఓన్లీ లైవ్ మాత్రం మీకు మాత్రమే పెడతాను. నెక్స్ట్ ఏంటంటే సోషల్ మీడియాలో కనెక్ట్ అవుతాను, మీకు మాత్రమే నెంబర్ ఇస్తాను. మీ ఛానల్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫిక్స్ చేస్తాను, మీ ఛానల్కి మోనిటైజేషన్కి ఏదైనా హెల్ప్ చేస్తాను. ఈ విధంగా నేను పెట్టుకున్నాను. మీరు కూడా అంతే, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, లేకపోతే సేమ్ నేను పెట్టుకున్నట్లే పెట్టుకోవచ్చు అనమాట. సిల్వర్ లెవెల్, గోల్డ్ లెవెల్ అని చెప్పేసి. నాది టెక్ ఛానల్ కాబట్టి నేను ఈ బెనిఫిట్స్ ఇస్తున్నాను. ఈ ప్లాన్స్ తీసుకుంటే మీరు వ్లాగ్స్ చేస్తున్నారు అనుకోండి, మీ ఫస్ట్ వ్లాగ్ మీ మెంబర్స్కి మాత్రమే వెళ్ళాలని మీరు పెట్టుకోవచ్చు. లేకపోతే ఎడ్యుకేషన్ ఛానల్ పెట్టుకున్నారు, మీది ఏదన్నా కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సులు ఓన్లీ మెంబర్షిప్లో ఈ లెవెల్లో తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఫస్ట్ యాక్సెస్ ఇచ్చేలాగా పెట్టుకోవచ్చు. లేకపోతే వాళ్ళకి మాత్రమే యాక్సెస్ ఇచ్చేలాగా పెట్టుకోవచ్చు, పబ్లిక్లో పెట్టకుండా. సో ఇలాగైతే లెవెల్స్ పెట్టుకోవచ్చు. నేను హైయెస్ట్ ప్లాన్ 599 పెట్టుకున్నాను, ఇది డైమండ్ అని చెప్పేసి. ఫుల్ సపోర్ట్, మీకు నెంబర్ ఇస్తాను, 24 hours మీకు హెల్ప్ చేస్తాను. ఎక్స్క్లూజివ్ వాల్ పేపర్స్ అని, ఫొటోస్ ఇవన్నీ పెట్టాను. సో ఇలా నేను సెట్ చేశాను కదా, ఇట్లా లెవెల్స్ పెట్టుకున్నాను. ఎవరైనా కావాలంటే జాయిన్ అయిపోవచ్చు అనమాట. ఇట్లా పెట్టుకున్నాను. మీరు కూడా మీ ఛానల్కి పెట్టుకోవాలంటే ఏం చేసుకోవాలంటే వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయండి. నేను వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేస్తున్నాను. వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఎర్న్ సెక్షన్లోకి రావాలి. ఎర్న్ సెక్షన్లోకి వచ్చిన తర్వాత మీ ఛానల్ మోనిటైజేషన్ అయ్యి ఉండి ఎలాంటి కాపీరైట్స్ లేకపోతే మాత్రమే మెంబర్షిప్ పెట్టుకోవడానికి ఉంటుంది. సో కిందికి వెళ్తా ఉండంటే ఇక్కడ మెంబర్షిప్ అని ఉంటుంది, క్రియేట్ ఏ ఫ్యాన్ క్లబ్ ఆఫ్ యువర్ మెంబర్స్ అని ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మనకి మంత్లీ పే చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను గోల్డ్, డైమండ్ ఇవన్నీ పెట్టాను కదా, అవేంటంటే ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోతూనే ఉంటాయి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ లెవెల్ ఉంది కదా, అది ఎవరైనా బై చేసే, ఇప్పుడు ఆ గోల్డ్ లెవెల్ని ఎవరైనా నా సబ్స్క్రైబర్ బై చేస్తే
అతనికి ఆటోమేటిక్గా రెన్యువల్ అయిపోతుంది. అంటే అతనికి ఇప్పుడు ఏ లెవెల్ తీసుకుంటే ఆ లెవెల్లో నేను నా నెంబర్ పోస్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ డైమండ్ తీసుకున్నారనుకోండి, 599 ప్లాన్ పెట్టి నేను కమ్యూనిటీ పోస్ట్లో ఓన్లీ డైమండ్ వాళ్ళకు మాత్రమే వెళ్ళేలాగా నా నెంబర్ సెట్ చేస్తాను. ఎవరైతే ఆ ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకి నెంబర్ కనిపెడుతుంది అనమాట కమ్యూనిటీ ట్యాబ్లో. ఎందుకంటే నేను అక్కడ పెట్టాను డైమండ్ వాళ్ళకి మాత్రమే నా నెంబర్ కనపడేయాలని కమ్యూనిటీ పోస్ట్ పెట్టాను. నేను అక్కడ పెట్టాను ఓన్లీ 599 ప్లాన్ తీసుకున్న డైమండ్ వాళ్ళకి మాత్రమే నా నెంబర్ కనపడేలాగా కమ్యూనిటీ పోస్ట్ క్రియేట్ చేసి దాన్ని పెట్టాను. సో వాళ్ళకి మాత్రమే కనపడేది. ఇక్కడ మెంబర్షిప్ ఇప్పుడు ఎట్లా మన ఛానల్ పెట్టుకోవాలంటే మెంబర్షిప్ అనే దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఇట్లా ఈ విధంగా వస్తుంది, గ్రో యువర్ కమ్యూనిటీ అండ్ ఎర్న్ మంత్లీ అని ఉంటుంది. సో కింది స్క్రోల్ ఏం చేస్తామంటే ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్స్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం నేను ఇంతకుముందు ప్లాన్స్ పెట్టా కదా, 59 రూపీస్ పెట్టి 199 పెట్టి 599 పెట్టి మీరు కూడా ఇక్కడ ప్లాన్స్ పెట్టుకోవాలి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉంటే మీకు ఎక్కువ ప్లాన్ పెట్టుకోండి. ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మిమ్మల్ని నమ్ముతారు, మీరు ఏది చెప్పినా నమ్ముతారు, మీకు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అనుకుంటే ఎక్కువ రేట్ ఉన్న ప్లాన్స్ పెట్టుకోండి. లేదు నాది చిన్న ఛానలే ఎక్కువ వ్యూస్ రావు, నాది కుకింగ్ వ్లాగ్స్ ఛానల్ అయితే మీ దానికి ఎక్కువ ఎవరు మెంబర్షిప్ తీసుకోరు, ఏదైతే తక్కువ బెనిఫిట్స్ ఇస్తారు కదా మీరు, సో అందుకని తక్కువ ప్లాన్ పెట్టుకోండి. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఇక్కడ మనకి ఇక్కడ పర్క్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవేంటంటే ప్లాన్స్కి మనం పెట్టుకోవాలి, అంటే మన ప్లాన్ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్స్ అనేది ఇక్కడ ఓన్లీ ఆల్రెడీ వీళ్ళు ఆల్రెడీ సెట్ చేసి ఇచ్చారనమాట. యూట్యూబ్ వాళ్ళే కొన్ని పర్క్స్ని సెట్ చేసి ఇచ్చారు. మనకు కావాలంటే మనకు కష్టం కూడా పెట్టుకోవచ్చు. నేను ఇంతకుముందు మీకు నెంబర్ ఇస్తాను, మీ కామెంట్కి రిప్లై ఇస్తానని చెప్పేసి పెట్టా కదా, అవి నేను ఓన్గా పెట్టుకున్నది. మీ ఓన్గా పెట్టుకోవాలనుకుంటే యాడ్ ఏ పర్క్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ కస్టమ్ పర్క్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేసిన తర్వాత యాడ్ ఏ క్యాచీ టైటిల్ అని ఉంటుంది. నేనేంటి మీకు నెంబర్ ఇస్తా అని పెడుతున్నాను, మీకు నెంబర్ ఇస్తా అని మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. మీరేంటి నా కోర్సు మీకు ఫ్రీగా ఇస్తాను, మీరు ఎడ్యుకేషన్ ఛానల్ అయితే కోర్సు ఫ్రీగా ఇస్తా అని పెట్టుకోవచ్చు. లేదు మీరు వ్లాగ్స్ చేస్తా ఉంటే నా ఫోటోలు మీకు షేర్ చేస్తాను, నా రొటీన్ నా స్కిన్ కేర్ మీకు షేర్ చేస్తాను. సో అట్లా అనమాట. పబ్లిక్లో కాకుండా ఎవరైతే మీ ప్లాన్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇచ్చేలాగా. సో ఇక్కడ నేను మీకు నెంబర్ ఇస్తా అని చెప్పేసి దీన్ని అయితే సెట్ చేశాను. కింద డిస్క్రిప్షన్ ఏదైనా రాసుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. సో నేను డన్ కొట్టేశాను. డన్ కొట్టేసిన తర్వాత ఇక్కడ యాడ్ అయిపోయిన తర్వాత మీకు నెంబర్ ఇస్తా అని చెప్పేసి ఇంకొకటి ఏంటంటే ఇంకొక యాడ్ ఏ పర్క్, ఇంకోటి కూడా కస్టమైజేషన్ అనమాట. ఇది కూడా కస్టమ్ పర్క్ అని పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇది బెనిఫిట్స్ అనమాట. ఏ ప్లాన్ తీసుకుంటే ఏ బెనిఫిట్స్ వస్తాయో మనం చెప్తున్నాము. ఇక్కడ ఏంటంటే నా ఇన్స్టా ఐడి ఇస్తానా, ఇన్స్టా ఐడి ఇస్తా. సో డన్ కొట్టేసేద్దాం. డన్ కొట్టేసిన తర్వాత మళ్ళీ యాడ్ ఏ పర్క్, మీకు ఎన్ని బెనిఫిట్స్ ఇవ్వాలనుకుంటే అన్ని బెనిఫిట్స్ ఇవ్వండి, ఎంత ప్లాన్కి అయినా సరే. ఇక్కడ యాడ్ ఏ కస్టమ్ పర్క్ ఇచ్చేసిన తర్వాత ఫొటోస్ ఇక్కడ ఇదిగోండి టైటిల్ ఫోటో షార్ట్ అవుట్స్ అని పెడుతున్నాను, ఫోటో షార్ట్ అవుట్స్ అని చెప్పేసి ఇట్లా పెట్టేసిన తర్వాత స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, మీరు కరెక్ట్గా పెట్టండి. నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నాను కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, సరి చేసుకోండి మీరు. సో డన్ అని పెట్టేశాను. సో ఈ విధంగా మీ సబ్స్క్రైబర్స్కి ఎంత ప్లాన్స్ పెట్టుకుంటారో, ఏ బెనిఫిట్స్ ఇస్తారో ఇప్పుడు డిసైడ్ అయిపోవాలి. నేను ఏ బెనిఫిట్స్ ఏ ప్లాన్కి ఇస్తానో ఫస్ట్ బెనిఫిట్స్ పెట్టుకోవాలన్నమాట. మనం బెనిఫిట్స్ అన్ని పెట్టుకున్నాం. బెనిఫిట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను బేసిక్ ప్లాన్ పెడుతున్నాను. బేసిక్ ప్లాన్ గుర్తుపెట్టుకోండి, 59 రూపీస్ పెడుతున్నాను. మీరు ఎక్కువ మంది రీచ్ ఉంటే, ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే మీరు ఎక్కువ పెద్ద ప్లాన్ పెట్టుకోవచ్చు. నేను బేసిక్ ప్లాన్కి ఫస్ట్ ఇదిగోండి ఇది నేను మీకు నెంబర్ ఇస్తాను, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ టిక్ తీసేయండి. మనం టిక్ తీసేయాలి. ఇప్పుడు అన్ని ఎంటీగా ఉండాలన్నమాట, ఇవన్నీ అన్ని ఎంటీగా ఉండాలి. పర్క్స్ అనేది సెట్ చేసుకున్నాం కదా, పర్క్స్ అంటే బెనిఫిట్స్ అనమాట. ఏ ప్లాన్ తీసుకుంటే వాళ్ళకి ఏ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి మనం సెట్ చేసుకోవాలి. నేనేంటంటే 3 పర్క్స్ అనేది సెట్ చేసుకున్నారు. మీరు కావాలనుకుంటే మీకు పర్సనల్గా ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఈ ప్లాన్ తీసుకుంటే ఈ బెనిఫిట్స్ ఇస్తానే మీరు ఇక్కడ కస్టమైజేషన్ చేసి పెట్టుకోవచ్చు. మనకేంటంటే 59 ప్లాన్ పెట్టుకుంటాము, 199 ప్లాన్ పెట్టుకుంటాము, 599 ప్లాన్ పెట్టుకుంటాము. ఇప్పుడు 59 ప్లాన్ తీసుకుంటే వాళ్ళకి 4 బెనిఫిట్స్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు, లేకపోతే 3 బెనిఫిట్స్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు, ఓన్లీ 2 బెనిఫిట్స్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. నేనేంటంటే ఎక్కువ బెనిఫిట్స్ నా సబ్స్క్రైబర్స్కి రావాలంటే మెంబర్స్కి రావాలి. ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో జాయిన్ బటన్ ద్వారా
వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ రావాలి కాబట్టి నేను 3 ఇస్తున్నాను, 3 బెనిఫిట్స్ ఇస్తున్నాను అనమాట. ప్రతిదానికి 59 రూపీస్ పెట్టి తీసుకున్న 3 బెనిఫిట్స్ వస్తాయి, 199 ప్లాన్ పెట్టి తీసుకున్న 3 బెనిఫిట్స్ వస్తాయి, 599 ప్లాన్ పెట్టి తీసుకున్నా సరే 3 బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఎట్లా సెట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే లెవెల్ 1కి సిల్వర్ పెడుతున్నాను. మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట, సూపర్ ఫ్యాన్స్, డయాడ్ ఫ్యాన్స్, ఎట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. లెవెల్కి నేనేంటి ఇక్కడ ఫస్ట్ బేసిక్ ప్లాన్ 59 రూపీస్ పెట్టి తీసుకున్న వాళ్ళకి మెంబర్ షార్ట్అవుట్స్ పెడుతున్నాను. ఇక్కడ ప్రయారిటీ రిప్లై టు కామెంట్స్ అనే పెడుతున్నాను. ఇంకొకటి పెట్టాలన్నమాట, వాళ్ళకి ఏమి ఇస్తారు 59 రూపీస్ పెట్టి తీసుకుంటే నేనేంటంటే ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్ ఇస్తున్నాను. సో ఇవి 3 59 రూపీస్ ప్లాన్కి యాడ్ అవుతాయి. నెక్స్ట్ 199 ప్లాన్కి మీరు ఏ బెనిఫిట్స్ ఇస్తారు ఇక్కడ చూసుకోండి. నేను 199 ప్లాన్ పెట్టి తీసుకున్న వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, ఇక్కడ ఓన్లీ వాళ్ళకి మాత్రమే లైవ్ చాట్స్, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి మాత్రమే లైవ్ స్ట్రీము. ఈ 3 ఏంటి సెకండ్ ప్లాన్ అనమాట. అంటే ఎవరైతే గోల్డ్ ప్లాన్ తీసుకుంటారో వాళ్ళకి ఇది. నెక్స్ట్ డైమండ్ ప్లాన్కి ఏంటి, నా నెంబర్ ఇస్తాను, నా ఇన్స్టా ఐడి ఇస్తాను, షార్ట్ అవుట్ పిక్స్ ఇవన్నీ సెట్ చేస్తాను. సో ప్రతి ప్లాన్కి ఇట్లా 3 బెనిఫిట్స్ వచ్చేలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఇక్కడ లెవెల్స్ అనమాట, నేనేంటి ప్రతి లెవెల్కి 3 బెనిఫిట్స్ ఇస్తున్నాను కాబట్టి 3 లెవెల్స్ ఉంది. ఇక్కడ లెవెల్ 1కి మనం ఇక్కడ ఎంత పెట్టుకోవాలి, నేను 15 పెట్టుకుంటున్నాను. ఇక్కడ ప్రైస్ మనం సెట్ చేసుకోవాలి. లెవెల్ 2 ఉంది, ఇక్కడ ప్రైస్ మనకి ఇష్టం వచ్చింది అనమాట పెట్టుకోవచ్చు. ఇక్కడ 199 ప్లాన్ అయితే లేదు ప్రజెంట్. సో మనకు కావాలంటే నేను 179 పెడుతున్నాను. ఇక్కడ లెవెల్ 3లో 599 ప్లాన్ ఉందో చూద్దాము. 599 ప్లాన్ ఉంది, 599 ప్లాన్ పెట్టేస్తాను. పెట్టేసిన తర్వాత ఇదిగోండి లెవెల్ 1 తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయని పెట్టుకున్నాము, లెవెల్ 2 తీసుకున్న వాళ్ళకి ఇది పెట్టుకున్నాము, లెవెల్ 3 తీసుకున్న వాళ్ళకి ఇలా పెట్టుకున్నాం అనమాట. సో ఇది అటు ఇటు చేంజ్ అవుతా ఉంటే కొంచెం బెనిఫిట్స్ అనేది సరిగా చూసుకోండి. నేను ఎగ్జాంపుల్గా చెప్పాను, ఇది ఇట్లా కరెక్ట్గా ఇవన్నీ సెట్ చేసుకోవాలి. ఇదిగోండి నేను లెవెల్ 2లోకి కూడా నా నెంబర్ ఇస్తా అని చెప్పేసి వచ్చేసింది అనమాట. ఇది కిందకి రావాలి లెవెల్ 3లోకి, కానీ పైకి వచ్చేసింది. సో నేను దీన్ని సరి చేయాలనుకోవట్లేదు. సరి చేయాలంటే మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. నేను ఎట్లాగే పెట్టేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఇదంతా ఓకే. ఇవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదనమాట. మనకి ఎట్లయినా సరే డబ్బులు వస్తాయి, ఏ లెవెల్లో తీసుకున్నా నో ప్రాబ్లం. సో నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇదిగోండి లెవెల్ 1కి మీరు ఏ పేరు పెట్టుకోవాలి. నేనేంటంటే సిల్వర్ అని పెడుతున్నాను, సిల్వర్ అని చెప్పేసి. లెవెల్ 2కి మీరు ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. గోల్డ్ అని పెడుతున్నాను నేను. ఇక్కడ లెవెల్ 2కి గోల్డ్ అని పెడుతున్నాను. ఇది డిస్ప్లే అవుతాయి అనమాట. ఇదిగోండి వాళ్ళకి పేరు పెడుతున్నాం. ఈ లెవెల్ నేము, ఈ లెవెల్ తీసుకుంటే వచ్చే బెనిఫిట్స్ అక్కడ ఉంటాయి. సో ఇక్కడ గోల్డ్ పెడుతున్నాను, దీనికి సిల్వర్, దీనికి ఇవన్నీ లెవెల్స్ అనమాట. లెవెల్కి పేరు పెడుతున్నాము. నేను ఫస్ట్ లెవెల్కి సిల్వర్ అని పెట్టాను, సెకండ్ లెవెల్కి గోల్డ్ అని పెట్టాను, థర్డ్ లెవెల్కి డైమండ్ అని పెడుతున్నాను. సో ఇట్లా స్పెల్లింగ్లు కరెక్ట్గా పెట్టాలి. పెట్టేసిన తర్వాత మనం ఇవన్నీ సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన మెంబర్షిప్ ఎవరైనా తీసుకుంటే మన ఛానల్ పైన టాప్లో హైలైట్ అవ్వాలా వద్దని ఉంటుంది. సో మీరు కావాలంటే మెంబర్స్ మీరు తీసుకున్న వాళ్ళు హైలైట్ అవ్వాలంటే దీన్ని ఆన్ చేసి పెట్టుకోండి, లేదు అనుకుంటే ఆఫ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ మెంబర్స్ అని చెప్పేసి కూడా వస్తుంది, అది కూడా కావాలంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఇవన్నీ ఆన్ చేసి పెట్టుకోండి, నో ప్రాబ్లం. ఆన్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాము. ఈ టిక్ మార్కులు ఇవ్వాలి. టిక్ మార్కులు ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాము. కన్ఫర్మ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇది లోడ్ అయిపోయింది అనమాట. లోడ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి యువర్ లెవెల్స్ ఆర్ రివ్యూ అని చెప్పేసి ఈ విధంగా ఉందంటే మనం పెట్టినవన్నీ రివ్యూలోకి వెళ్ళిపోతే 1 డేలో మనకు మెయిల్ వస్తుంది, మన మెంబర్షిప్ యాక్టివేట్ అయిపోయింది, జాయిన్ బటన్ ఎనేబుల్ అయిపోయింది అని చెప్పేసి. సో అక్కడ నుంచి మీ ఛానల్కి జాయిన్ బటన్ ఎనేబుల్ అయిపోయింది. కంగ్రాచులేషన్స్ అని మెయిల్ వచ్చిన తర్వాత వైటీ స్టూడియో ఓపెన్ చేసి ఇక్కడ మెంబర్షిప్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత లాంచ్ మెంబర్షిప్ అన్నట్టు దీని మీద క్లిక్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ మీద జాయిన్ బటన్ అనేది ఎనేబుల్ అయిపోయింది. ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని ఉంది కదా, 0 ఉంది కదా. మెంబర్షిప్ ఎవరైనా తీసుకుంటే ఇక్కడ కనపడిద్ది ఎంత ప్లాన్ తీసుకున్నారు, ఏ లెవెల్లో తీసుకున్నారు, ఏంటి అని చెప్పేసి వాళ్ళ ఛానల్ పేరు కూడా కనపడిద్ది. గుర్తుపెట్టుకోండి, మీరు లెవెల్స్ పెట్టుకున్నారు కదా, ఏ లెవెల్ ఎవరు తీసుకుంటే బెనిఫిట్స్ వస్తాయో మనం ఆ బెనిఫిట్స్ ఇవ్వాలన్నమాట మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి. సో మీరు లెవెల్స్ పెట్టుకునే టైంలోనే ఏ బెనిఫిట్స్ ఎవరికి ఇవ్వాలి, ఏ లెవెల్లో ఏ బెనిఫిట్స్ ఇవ్వాలో చూసుకోండి. కరెక్ట్గా రాకపోతే ఆ లెవెల్లో ఆ బెనిఫిట్స్ బ్యాక్ వచ్చేసి మళ్ళీ లెవెల్ సెట్ చేసుకోండి.
అలా ఒక్కొక్కసారి బై మిస్టేక్లో లెవెల్స్ జంప్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మనం మనం 599కి ప్లాన్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ 59 ప్లాన్కి వస్తూ ఉంటాయి, 59 ప్లాన్కి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ 599 ప్లాన్కి వస్తూ ఉంటాయి. సో ఒకసారి రివ్యూ చేసుకొని అంతా ఓకే అనుకున్న తర్వాతే మీరైతే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అది అప్రూవ్ అయిపోయిన తర్వాత వైట్ లిస్ట్లోకి వచ్చి లాంచ్ చేయండి. సో మీరు పర్క్స్ సెట్ చేసుకోవాలి. ఫస్టే సెట్ చేసుకున్న పర్క్స్ అన్న బెనిఫిట్స్ అన్న ఒకటే, ఇవి సెట్ చేసుకున్న తర్వాత ఏ లెవెల్లోకి ఏ బెనిఫిట్స్ కావాలో సెట్ చేసి అన్నీ కరెక్ట్గా వచ్చినాయి అది చూసి మళ్ళీ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని అప్పుడు మాత్రమే లాంచ్ చేయండి. ఈ విధంగా మన ఛానల్కి మెంబర్షిప్ ఎనేబుల్ చేసుకోవచ్చు. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చి అక్కడ నుంచి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.